అంటే వర్గీకరణ కోరే కొందరిని దళిత ద్రోహుల్లాగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. ఎవరు వాళ్ళు పేర్లు చెప్పేది? మా ఛానలే నిన్నను మన ఒక ఇంటర్వ్యూ వచ్చింది. రేంజల రాజేష్ అని, ఆయన మీలా అనే సింగర్ కళాకారుడు. ఆయన అసలు వర్గీకరణను యాక్సెప్ట్ చేసిరంటే వాళ్ళు దళిత ద్రోహులు అంటున్నారు. వర్గీకరణ యాక్సెప్ట్ అంటే న్యాయంగా ఎవరు పని చేస్తే వాళ్ళు దళిత ద్రోహులు అవుతారు, న్యాయంగా ఎవరు పని చేస్తే వాళ్ళు నక్సలైట్లు అవుతారు, న్యాయంగా ఎవరు పని చేస్తే వాళ్ళు రకరకాల పేర్లతో వాళ్ళు పిలుస్తారు. నిజంగానే నీతి గురించి నిజాయితీ గురించి రెంజర్ల రాజేష్ అన్న నాకంటే ముందు వరుసలు ఉన్నాడు, నాకంటే పెద్దోడు, జ్ఞానవంతుడు, గొప్ప గొప్ప చదువులు చదువుకుండు. రెంజర్ల రాజేష్ అన్నకు నిజంగానే నీతి నియమాలు అనేటువంటి ప్రక్రియ మాట్లాడాలనుకున్నప్పుడు ఫస్ట్ అన్న ఒక స్టాండింగ్ మీద ఉండాలి. ఎందుకు అని అంటే పక్కోళ్ళని వ్యభిచారి అంటున్నాం అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా చూసుకోవాలి. ఎందుకు అని అంటే ఇదే సుక్కరామ నరసయ్య అంటే నేను పుట్టినటువంటి సామాజిక, ఇప్పుడు నేను కులం నమ్మనన్నా లేకపోతే కులం లేదన్నా ఇంకేదన్నా ఎవడరా సుక్కరామ నరసయ్య అంటే మాది కూడా అంటారు. ఇది క్లియర్ ఉన్నది కాబట్టి రెండోటి నాకు ఆ కులంతో పని లేదు, ఈ కులంతో పని లేదు. నాకు ప్రజలు బాగుండాలి, ప్రజల స్వేచ్ఛ కోసం పాట పాడతా రాస్తా.